ముందుగా అందరికీ నమస్కారం. 12/5/2025 ప్రజా సమస్యల పరిష్కార వేదిక తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో 3 అర్జీలు సమర్పించడం జరిగింది. ఒకటి వడమాలపేట మండలంలో శ్రీ బొమ్మరాజపురం గ్రామాన్ని ఆనుకొని ఉన్న గూళూరు చెరువు గ్రావల్ మట్టి పోసి పూర్తి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. రెండవది పుత్తూరు టౌన్ పరిధిలో చెర్లోపల్లి రెవెన్యూ లెక్కదాఖల సర్వే నెంబర్ 117, 118 NH రోడ్డు ఆనుకొని వరవ కాలువలను పూర్తి చేసి పక్కా గోడలు నిర్మించడం పైన నేను RTI దరఖాస్తు చేస్తే పుత్తూరు టౌన్ ప్లానింగ్ విభాగం, పుత్తూరు టౌన్ రెవెన్యూ సర్వేర్ తప్పుడు నివేదికలు ఇవ్వబడింది. అయ్యా టౌన్ సర్వేర్, నువ్వు తప్పుడు నివేదికలు ఇచ్చి నా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఏమి చేయలేవు. నేను మళ్ళీ ఏం చేయాలనో తదుపరి న్యాయస్థానంలో తీర్మానం చేయబడుతుంది. నువ్వు ఉద్యోగంలో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. అక్రమార్కులతో చేతులు కలిపి తప్పుడు నివేదిక ఇస్తే నేను వదిలిపెట్టేది లేదు. మొత్తం టోటల్గా ప్రభుత్వ అధికారులకు నేను ఒకటే తెలియజేస్తున్నా, నేను పంపే అర్జీ అయినా వినతి పత్రమైనా దరఖాస్తు అయినా చట్టానికి లోబడి సీరియస్గా ఆలోచన చేసి సరైన రీతిలో నివేదికలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలను హైకోర్టులో కేసేసి ఊడగొట్టడం ఖాయమని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా వడమాలపేట మండలం పుత్తూరు పట్టణ పరిధిలో చేరిన సమస్యలతో పాటు నారాయణవనం మండలంలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఒక విద్యా సంస్థ యాజమాన్యం దిగువ కనకంపాలెం ఆనుకొని గుట్ట పక్కనున్న ప్రభుత్వ భూములను రక్షించమని నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా అధికారులారా, మీకు ఇస్తున్న జీతాలు ప్రజల GST ద్వారా గుర్తుపెట్టుకోండి. మీరు అక్రమార్కులతో చేతులు కలిపి తప్పుదోవల పయనిస్తే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా.